ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. నా జానకిరామ్ కర్కట రాశి జాతకం జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం చదువు విద్య ఉద్యోగం ఆలోచన శక్తి కెరీర్ విషయం సంతాన విషయం కుటుంబ విషయం కళ్యాణ విషయం అడవపడ్డ విషయం యోగబలం కుటుంబ స్థాన యోగబలం వ్యాపార విషయం ఉద్యోగ విషయం అలాగే మానసిక యోగబలం సంసార యోగబలం ఆరోగ్య విషయం ధన విషయం రుణ విషయం అలాగే ఎడతెగని బాధలు ఎలా ఉంటుంది రాబోయే కాలం ఎలా ఉంది నమ్మిన పని జయమా అపజయమా చూడు జానకిరామ్. కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే భోళా శంకరుడు వచ్చిండండి వారి పేరు మీద. అలాగే వారి జాతకంలో నవగ్రహాలు వచ్చిండ్రు, ఆంజనేయ స్వామి వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి జెండాపై కపిరాజు హనుమంతుడు వాయుపుత్రుడు షిరిడి సాయిబాబు వచ్చిండు వారి పేరు మీద. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చేతుల లక్ష్మి ఆగదండి, నోట్ల మాట తాగదు, కడుపుల విషం ఉండదు, ఉన్నది మాట్లాడతారు, లేని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలా. వీరికి స్వప్నలోకంలో వ్యవహరించే అవకాశం ఉంటుందండి. ఒక్కోసారి అందరు వీరు వెంటనే ఉన్నట్టు ఉంటుంది, లాస్ట్ టైంలో మాత్రం హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. నవగ్రహాల్లో వీరికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. వీరి జాతక బలానికి సరి సమాన యోగ బలం ఉన్నది. వీరి జాతక బలానికి ఆదాయ వ్యయ విషయంలో చూడాలంటే సరి సమాన యోగ బలం ఉంటుంది. లక్కీ నెంబర్ వీరికి వస్తుంది 2 వస్తుంది. అలాగే వీరి జాతకానికి చూడాలంటే 8 వస్తుందండి. శనివారం సోమవారం చాలా అనుకూలత ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరు లైట్ వస్త్రం ధరించడం చాలా వరకు మంచిదండి. ఏ వస్త్రమైనా కావచ్చు కానీ లైట్గా ఉండే వస్త్రం ధరించడం మంచిది. డార్క్గా ఉండే వస్త్రం ధరించడం మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మానసికపరమైన ఇబ్బందులు తప్పవు అని ఇంకోటి వీరికి చర్మ వ్యాధులు చిక్కులు చికాకులు తప్పవు. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా కాలంగా దీర్ఘకాలంగా రోగాలు నొప్పులు ఉన్నవారు ఆరోగ్య శ్రద్ధ తీసుకోవడం చాలా వరకు మంచిదండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఆరోగ్యం మంచిగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆరోగ్యం ఇబ్బందికరమైన ఉంటే ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేమండి. కాబట్టి రాశివారి జాతకంలో ఆరోగ్య భద్రత తీసుకోవడం చాలా వరకు మంచిది. వీరి జాతకంలో విద్య విషయంలో చూడాలంటే మాత్రం ఆ పరమేశ్వరుడి దయ మూలంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆంజనేయ స్వామి కూడా వచ్చిన వీరి పేరు మీద. వీరి మీద గ్రహాలు ఉన్నా దరిద్ర బాధలున్నా అలాగే చిక్కులు చికాకులున్నా ఇబ్బందులు వెళ్ళిపోవాలన్నా ఆ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది.